ఆ అమ్మాయి చేప ప్రసవించబోతుందని గమనించి పిల్ల చేపలు పుట్టే వరకు వేచి ఉండాలని దానిని ఒక ప్రత్యేకమైన ట్యాంక్ లో పెట్టింది. కానీ 3 రోజులు గడిచినా కూడా ఆ చేప ప్రసవాన్ని ప్రారంభించలేదు. అప్పుడే ఆ చేపకు ప్రసవంలో ఇబ్బంది ఉందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె చేపను నీటిలో నుంచి తీసి చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించింది. ఒక చిన్న కత్తి సహాయంతో ఆమె చేపకు ప్రసవంలో సహాయం చేయాలని నిర్ణయించుకుంది. నిజంగానే ఒక చిన్న చేప ప్రసవం మార్గంలో ఇరుక్కుపోయింది. దీని బయటకు రావడానికి సహాయపడేందుకు ఆమె చాలా జాగ్రత్తగా ప్రసవ మార్గాన్ని కొద్దిగా తెరిచింది. దీంతో చేపకు ప్రసవం సులభంగా కొనసాగింది. కానీ 10వ పిల్ల చేప పుట్టిన తర్వాత మళ్లీ సమస్య ఏర్పడింది. చేప తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు గమనించిన ఆమె వెంటనే మళ్లీ చేపను చేతిలోకి తీసుకుంది. ఈసారి ప్రసవ మార్గాన్ని మరింత విస్తరించేందుకు కత్తెరను ఉపయోగించింది. పిల్లల్ని కాపాడే ఉద్దేశంతో తల్లి చేపను కోల్పోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె చేసిన ప్రయత్నం వల్ల చివరికి ఆ చేప విజయవంతంగా 107 పిల్ల చేపలను ప్రసవించింది. తల్లి చేపకు పెద్దగా హాని జరగలేదు. ఇది చూసి ఆ అమ్మాయి